అండి. నా పేరు రంజిత్ కుమార్ అండి. కృష్ణా మిల్క్ యూనియన్ జీ కొండూరు పాల కేంద్ర బోర్డు డైరెక్టర్ అండి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. చాలా బాధ వేస్తుందండి. గత కొద్ది రోజులుగా కొద్ది నెలల నుంచి కృష్ణా మిల్క్ యూనియన్లో పనిచేసే కొంతమంది సిబ్బంది మీద కావచ్చు, ప్లస్ అంటే మన పాలకవర్గ సభ్యుల మీద కావచ్చు, అవినీతి ఆరోపణలు ప్లస్ వ్యక్తిగత ఆరోపణలు చాలా బాధ అనిపిస్తుంది. దశాబ్దాల చరిత్ర గల మన విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఒక రైతుకి చాలా బాధ వేస్తుంది. గత పాలకవర్గం ఉన్న అధ్యక్షులుగా ఉన్న మండల జానకిరామి గారి టైము, ప్రస్తుతం ఉన్న చలసల అంజయ్ గారి పాలకవర్గానికి చాలా వ్యత్యాసం ఉంది. రైతులు ఇప్పుడు గతంలో కృష్ణా మిల్క్ యూనియన్ పాలు పోసేందుకు రైతు పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు మొత్తం క్షేత్రస్థాయిలో లేవు. అసలు పాలు ఎందుకు పోస్తున్నామా అనేది రైతులు ఒకేసారి డైరీ మిల్లుకి వచ్చేస్తున్నారు. గతంలో ఉన్న బోనస్లు, గతంలో ఉన్న వాళ్ళు అమలు చేసిన పథకాలు కావచ్చు, ఇప్పుడు ఉన్న ఆంజనేయులు గారు అమలు చేసే పథకాలకి చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. గత పాలకవర్గం మండల జానకిరామయ్య గారు దాదాపు 5-6 పర్యాలు 30 సంవత్సరాల పైన దాదాపు పాలకవర్గ అధ్యక్షులుగా చేశారు. ఆయన టైంలో రైతులకి ప్రధానం కావాల్సింది ఏంటండి? ఇది మన బోనస్లు, నాణ్యమైన ధర, అత్యవసర పశు వైద్యశాల సేవలు. ఈ 3 ఉంటే రైతుకు చాలా బెనిఫిట్గా ఉండేవి. కానీ ఈ 3 ఆయన ఎంత పర్ఫెక్ట్గా అమలు చేశాడో అదే స్థాయిలో తీసుకెళ్ళి మొత్తాన్ని పాతాలకు ఒకేసారి ప్రజెంట్ ఉన్న ఆంజనేయులు గారు. గతంలో ఆయన మండల జానకిరామి గారు దిగే సమయానికి లీటర్కి వచ్చేసి 56 రూపాయలు నడుస్తుంది. ప్రజెంట్ 100 రూపాయలు కనుక పాలు పోస్తే 32 రూపాయలు బోనస్ ఇచ్చేవాడండి. ఒకళ్ళు ఏప్రిల్లో 10,000 అనేవాళ్ళు, ఆగస్టు వస్తే మళ్ళీ బోనస్ 10,000 అనేవాళ్ళు, డిసెంబర్ వస్తే ఒకసారి 12,000 అనేవాళ్ళు. అసలు పండగ వస్తే బోనస్లు 700 రూపాయలు దానా కట్ట. దానా ఎంత నాణ్యంగా ఉండేదంటే ఎక్కడ మొక్కజొన్న క్రషంగా అవ్వకపోవడం కానీ, మొలాసిస్ కానీ చాలా నాణ్యంగా, అత్యంత నాణ్యంగా ఉండేది. అసలు ఏది నిలబడేది కాదు మన డారా కింద. అత్యవసర వైద్య సేవలు అంటే చెప్పే పని లేదు. ఒక గేదె ఎదక రావట్లేదని క్యాంపుకి తీసుకెళ్తే ఒక ఏడిత్రి ఇంజక్షను, పాస్పరస్ ఇంజక్షను, అగ్రిమనేబోల్స్ 2 షీట్లు, జెనోవో 3 షీట్లు, దాదాపు ఒక రైతుకి 700 రూపాయల మందులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళండి. అత్యవసర నాకు గేదెకు బాగాలేదంటే అసలు డాక్టర్లు కూడా కాదు, మేనేజ్మెంట్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఉదాహరణ ఈ యూనియన్లో ఏడీ గారని ఒక వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు, ఏడీ గారు ప్రసాద్ గారని. జిఎం గారు వచ్చేసి జగన్మోహన్ రావు గారు ఎంబీఎస్సీ డాక్టరు. ఎండి గారు వచ్చి త్రిపురనేని బాబురావు, ఆయన ఎంబీఎస్సీ డాక్టర్. సీనియర్ డాక్టర్లు అందరూ ఏ రైతు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళ టీంని పంపించేవాళ్ళు. క్షేత్రస్థాయిలో ఉన్న డాక్టర్లు ఒక్కోళ్ళు 30-40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు. ఏ రోజు మెడికల్ కూడా ఇబ్బంది పడేవాళ్ళం కాదు. ప్రజెంట్ ఇప్పుడు ఏం పరిస్థితి? అసలు పూర్తి విరుద్ధంగా ఉందండి. 10 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు, 100 రూపాయలు పాలు పోస్తే ఇదే ఆంజనేయులు గారు ఆప్షన్ పెట్టాడు, మీకు పాత బోనస్ విధానం తీసేస్తున్నామండి, 3 నెలలకు కావాలా 4 నెలలకు కావాలని ప్రెసిడెంట్కి ఒక తీర్మానం రాసి పంపించారు. బోనస్ విధానం మారుస్తున్నప్పుడు ఏమిని పెట్టాలి? పాత బోనస్ విధానం కావాలా, 3 నెలల బోనస్ విధానం కావాలా, లేకపోతే 4 నెలల బోనస్ విధానం కావాలని అడగాలి. వాళ్ళు నిర్ణయం తీసేసుకుంటారు, మాకు పంపిస్తారంటే అధ్యక్షులకి. ఏంటిది 3 నెలలుగా 4 నెలలకా? ముందు 15 రూపాయలు అన్నారు, 1 నెల ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు, టక్మని తిప్పేసి 10 రూపాయలు పెట్టేశారు. 10 రూపాయలు 100 రూపాయలు పాలు పోస్తే ఇప్పుడు వచ్చేది ఏంటంటే 10 రూపాయలు. ఏ విధంగా ఉండే అంజలి గారు. ఇంకోటి దానా ఉంది. ఇప్పుడు ఆయన దిగిపోయి జానకిరావు గారు దిగే టైంలో 700 రూపాయలు ఉంది కట్ట. 50 కిలోలు కట్ట వచ్చి 700 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ కట్ట ఎంత? 1100 రూపాయలు. సరే, పెరిగిన ధరలు అంటున్నారు, రా మెటీరియల్ అంటున్నారు, ఉత్పత్తి వ్యయం అంటున్నారు, చాలా చెబుతున్నారు. సరే, దానికి మేము మన సంస్థే కదా అని మేము ఏం మాట్లాడారు, 1100 ఇచ్చారు. 1100 స్థాయిలో మీకు ఎందుకు పాత దాన విధానంలాగా మీకు క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు? మట్టి వస్తుంది, మొక్కజొన్న విత్తనాలు క్రషింగ్ అవుతున్నాయి. ఏ రైతుని అడగండి, జిల్లాలో రైతులకు దానా బాగుంటుందా, బాగోలేదు. గతం మీద మొలాసెస్ ఎందుకు తగ్గించారంటే గేదెలకు కడతలేదు అన్నారు. మాట ట్యాంకర్లు అమ్ముకున్న మేనేజర్ వెంకటేశ్వరరావు 3 నెలలు సస్పెండ్ చేశారు, మళ్ళీ రూట్కి ఇచ్చారు. అసలు ఆయన ట్యాంకర్లు మొలాసెస్ అమ్ముకుంటే ఏం ఎంక్వైరీ చేశారండి? ఆయన మొలాసెస్ లేదని చెప్పారు. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ నుంచి నెంబర్ 1 మొలాసెస్ ఇచ్చేది క్వాలిటీది. అది కాంట్రాక్ట్ తక్కువ వస్తుందని ఇంకోసారి ఏడాది ఎత్తన్నారు. ఇంకా రైతులకు మీ సంబంధం లేదు, గేదెలకు దానా ఏదో పిచ్చి చేయాలి కదా, ఏది వేసినది తింటాయి. ఇంక 3వది వచ్చేసి అత్యవసర పశు వైద్యశాలలో 30 ఊళ్ళకు ఒక ఏ వర్కర్ని పెట్టావు, 30 ఊర్లకు ఒక ఏ వర్కర్ పెట్టావు. ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా?
వాళ్ళు 10 ఊర్లకు ఉంటే 10 ఊర్లు చేయమంటారు, 100 ఊర్లకు ఉంటే 100 ఊర్లు చేయమంటారు. అత్యవసర వైద్యాలు పేర్లకి మీటింగులకు వస్తున్నావు, ఎవరైనా రైతు అడుగుతున్నాడు, ఒక సమస్య అడిగే లోపల బోనస్లు రావట్లేదు, ఏంటి ఆంజనేయులు గారు అనగానే ఏ వర్కర్ వస్తున్నాడా, ఏ డాక్టర్ వస్తున్నాడా, రాపో చెప్పండి అన్నావు. వాళ్ళ ముందు షో చేసావు, వెళ్ళిపోతున్నావు. లోపల మీటింగ్ పెడుతున్నావు, డాక్టర్ల మీటింగు. ఏంటి ఈరోజు ఏంటి 50 కిలోమీటర్లు ఎక్కువ తిరిగావు, ఏంటి వాళ్ళు 500 రూపాయల మందు ఎక్కువ వాడారు, మీరే ఎక్కువ డ్యూటీలు పర్ఫెక్ట్గా చేస్తున్నారా అని తలుపులేసి ఎండి అని నువ్వు వాయిదీయటం, రైతుల దగ్గర షో చేయటం. ఎవరు మోసం చేద్దాం ఆంజనేయులు గారు మీది అదంతా? మా సంస్థ మా డబ్బులు మాకు పెట్టడానికి మీ నొప్పి ఏంటి? అసలు ఏంటి మాకు ఈ బాధలో? అత్యవసర వైద్యశాలలో ఫిలంగాల్లో ఎవరన్నా వస్తున్నారా? ఎన్ని కేసులకి వెళ్తున్నారు? ఒక డాక్టర్కి ఒక ఎంప్లాయీలు పెట్టారు, నెంబర్ 1 ఎంప్లాయీలు పెట్టారు. వాళ్ళు తగ్గ పనితోని చేయించుకోవాలిగా, నువ్వు మందులు ఇవ్వాలిగా. మందులు గతంలో ఎంత ఖర్చు అవుతుంది, ఒక వ్యాన్కి వచ్చి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? మందులు ఫ్రీగా ఇస్తున్నారు కానీ వాళ్ళు వాడుకోవట్లేదు, వాళ్ళు ఏం చేసుకోవట్లేదు ఇంజక్షన్ వాళ్ళ ఒంటికి. అయ్యా ఉపయోగపడాయి ఎవరికన్నా మనుషులకి? జీవాలు చేయడానికి వచ్చే జీవాలు మందులు కూడా తగ్గిస్తే ఇంకా రైతు ఎవరితో చెప్పుకోవాలా? నీ టైంలో జానకిరావు గారి టైంలో గేదెలు కట్టకుండా ఒక ఊరు నుంచి 100 గేదెలకి 10-15 గేదెలు కట్టకపోతే కోతకెళ్ళాయి. ప్రజెంట్ ఆ పరిస్థితులు ఉన్నాయా? 100 గేదెలు ఉంటే 60-70 కోతకి వెళ్తున్నాయి. ఓపెన్ చేయాలని చేస్తాం. మీ జిల్లాలో ఏ సొసైటీకి రమ్మంటే ఆ సొసైటీకి వస్తా. కట్టం గేదెల సంఖ్య పెరుగుతుంది, కోతకెళ్ళే సంఖ్య పెరుగుతుంది. కట్టగారి పట్ల దోళ్ళు శ్యామలు అన్నారు, పెంచి ఆ దోళ్ళు కోతకి ఇవ్వాలిగా. కడతని ఎక్కడన్నా దాని సరైన మందులు ఇస్తున్నారా? ఎదగరాడానికి మందులు ఇస్తున్నారా? దాని వైద్య సేవలు ఉన్నాయా కరెక్ట్గా? మీరు ఏం చేద్దామని మమ్మల్ని రైతులు త్యాగం చేస్తున్నారు మీరు? కనీసం ఒక ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళినా నా గేద కట్టలేదు, కోతకి వెళ్ళిపోయింది, నా గేద కట్టలేదు, ఉత్త గేద నేను మేపాలా. ఏంటి మాకు ఈ బేదలో? మా డబ్బులు తీసి దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెడతలా. అనవసరం పథకాలు పెట్టు, మమ్మల్ని ఎందుకు సాగు కొడతావు? కళ్యాణ మస్తు ఒకటి పెట్టావు, క్షీరబంధు పెట్టావు, మా డబ్బులు తీసి మాకే ఎత్తుంది. నువ్వేమన్నా లాభాలని చెప్తున్నావు? ఏమన్నా లీటర్ పాలు పోతే 2 రూపాయలకి ఇవ్వాలంటున్నావు ట్రస్ట్ పేరు పెట్టి. ఆ ట్రస్ట్ పేరు పెట్టి కళ్యాణ మస్తు పథకాలు అంటున్నావు. 2 రూపాయలు పాలు అమ్మితే అది కేంద్రం పంపిస్తే 2 రూపాయలు ట్రస్ట్ కింద ఇవ్వాలా? రిటైల్ సేల్స్ అయితే 4 రూపాయలు నీకు ఇవ్వాలా? సరే మా సంస్థ మా డబ్బులు మా ఓకే కాదంట్లా. మా సంస్థ డబ్బులు మాకే ఇచ్చేసి ఏదో నీ జేబులో డబ్బులు లేకపోతే సంఘాల్లో లాభాలని చెప్తున్నట్టు మాట్లాడుతున్నావుగా. 10 రూపాయలు ఇస్తున్నావు. గతంలో 32 రూపాయలు ఇచ్చిన బోనస్ 10 రూపాయలు ఇస్తున్నావు. అదేంటంటే మీ పథకాలు అమలు చేస్తున్నావు. పథకాలు ఎక్కడి నుంచి అమలు చేస్తున్నావు? మా డబ్బులు తీసి మాకే ఇస్తున్నావు. అది తెలియట్లేదు ఎవరికి? ప్రెసిడెంట్కి ఎందుకు తెలియట్లేదు? మీకు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పాత విధానాలు కావాలి. ఈ పథకాలు ఎవరికో రైతు చచ్చిపోతే ఆ బియ్యలు ఉండవు. అసలు రైతు చచ్చిపోతే వెనకాల ఇంకో గేదె మేపాడు ఉన్నాడా? ఉన్న రైతులను కాపాడుకోవాలి స్వామి ముందు. వాడికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వు. ఉన్న రైతులను కాపాడుకోవట్లా, ఉన్న జీవాలు కోతకి వెళ్ళకుండా కాపాడలేకపోతున్నావు. సత్య 50,000 ఇస్తావా? సత్య 50,000 ఇస్తే ఆడ తర్వాత గేదెలు మేపాడు ఉన్నాడు ఎవడన్నా? నువ్వు క్షీరబంధు పెదకు ఇచ్చిన తర్వాత చచ్చిపోయిన తర్వాత 50,000 ఇచ్చానన్నావు. ఓకే, వాళ్ళ కుటుంబాలు ఎంక్వైరీ చేయి. ఎంతమంది ఆ కుటుంబం మీద ఈ పాలు మళ్ళీ అదే వృత్తిని కొనసాగిస్తున్నారు? ఎంత దారుణంగా ఉంటుందో బయట పరిస్థితి. అసలు లీటర్కి 2 రూపాయలు ఏమో ట్రస్ట్ అంటున్నావు, అలా అమ్మితే 4 రూపాయలు అన్నావు. ట్రస్ట్ పేరు చెప్పి మళ్ళీ స్కీముల కింద మాకేస్తున్నావు. స్కీమ్ స్టార్టింగ్లో పెట్టావు, 150 రోజులు పోతే స్కీమ్కి అర్హులు అన్నావు, సంఖ్య పెరుగుతుంది అన్నావు. 3 సంవత్సరాలు పోయాలన్నావు, 3 సంవత్సరాలు పోతేనే మళ్ళీ అర్హులు అన్నావు. అది ఎవడ పెట్టమన్నాడు, ఎవడ పొడికిచ్చమన్నాడు మమ్మల్ని ఎందుకు ఈ రకంగా పథకాలు పెట్టి మమ్మల్ని ఇంకా దిగజారుతున్నారు? ఆయి పొట్టు అయినా బోనస్లు ఎత్తేసావు, ఇంకో ఆయి పొట్టు ఏమో దాన ఎత్తేసావు, క్వాలిటీ నాణ్యం లేకుండా క్వాలిటీ తీసేసావు. ఇంకోటి వచ్చేసి ప్రధాన ఆయి పొట్టు ఏంటంటే మాకు వైద్య సేవలు. ఆ వైద్య సేవలు కూడా కొట్టేస్తే పాలు మొత్తం తగ్గిపోతే బయట నుంచి కొనుక్కోవచ్చు, లీటర్కి 2 రూపాయలు కమిషన్ తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా బతకొచ్చు అందరం. ఇక్కడ విజయ డైరీ చివరికి ఎలా అయిందంటే మా తల్లి లాంటి సంస్థకు కూడా పొదుపు కోసేస్తున్నారండి మీరు. తల్లి లాంటి సంస్థ బయట నుంచి పాలు కొనుక్కోవాలి, ఉన్న రైతుల నుంచి ప్రొడక్షన్ పెంచాలా. 150,000 కుటుంబాలు రైతు సంస్థ అన్నావు, 5,000 కుటుంబాలు దుప్పిపోయా. 5,000 కుటుంబం. మాకు పాల కేంద్రం ఉంది, 14-15 క్యాన్లు పూట వచ్చేది, కేంద్రం 5-6 క్యాన్లకు వచ్చింది. ఎవడే గేదెలు మేపినామంటే ఈ టైంలో గేదె లీటర్ ఎక్కువ పోతే అటు ఆరిపోయినట్టే అంట. రైతులు ఓపెనింగ్ చెబుతున్నారు. మీకు ఈ విషయాన్ని జిల్లాలో ఏ పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి చెప్పిమంటారు? ఈ విషయం అందరూ తెలుసు, అందరూ సొసైటీ ప్రెసిడెంట్ అందరూ తెలుసు. ఎందుకు మాట్లాడరా మీరు? సొసైటీ మీటింగ్కి వెళ్తే ఏమండి లోపల తీసుకెళ్తారు, ముందు సంతకాలు పెట్టించుకోమంటారండి, అయిపోగల బిస్కెట్ టీ వస్తాయండి, తాగుతాము, మధ్యాహ్నం భోజనం వస్తుంది, మెలకుండా వచ్చేస్తాం. వాళ్ళ తర్వాత ఏం రాసుకుంటారో మాకు తెలియదండి. మీరు ఏమైనా మాట్లాడుతున్నారంటే నేను మాట్లాడతానండి, ఇంకోటి లేవుతున్నాడండి చలసానంజలి దేవుడు అనుకుంటా, ఇంకోటి లేవుతున్నాడు, మేము మమ్మల్ని మాట్లాడనీయట్లేదండి. చలసానంజలి దేవుడే, క్షీరబంధువును కళ్యాణ మస్తు బాంధవుడే, నేను కాదంట్లా. అంత బాంధవుడైనప్పుడు ఒక 5 నెలల క్రితం ఫ్లడ్ వచ్చింది, బుడమేర వరద వచ్చింది, పరివాహ ప్రాంతాలు బాగా ఫ్లడ్కి గురైనాయి. ఆతుకూరు కావచ్చు, వెలటూరు కావచ్చు,
ఇటు వచ్చేసి కౌలూరు, పైడురుపాడు, ఏలప్రోలు, అటు నది పరివార ప్రాంతాలైన కంచించాల ఆ ప్రాంతాల్లో వరద వచ్చింది. గ్రామాల మధ్య ఉన్న రహదారులు కూడా దెబ్బతిన్నాయి. కనీసం పశుగ్రాసాలు ఎక్కడున్నా కూడా అంతా ముంపుకు గురైనాయి. ముంపుకి కళ్ళ ముందు కనపడుతుంది. నువ్వు సంస్థను ఆదుకుంటున్నావు, రైతులను ఆదుకుంటావు అంటున్నావు. జిల్లా మొత్తం ఎక్కడ మునిగిపోవాలి? ఒక్క బుడమేరు పరివార ప్రాంతాల్లో మన ఫ్యాక్టరీతో సహా మునిగింది. అది తెలుసు కదా మీకు. కనీసం ఒక్క రైతు దగ్గర తీసుకొచ్చి ఒక కేజీ దాన ఎత్తున్నానయా లేకపోతే ఎంత ఇస్తున్నామని చెప్పి ఒక్క రైతుని ఆదుకున్నావా? కనీసం కంచెల్ల ప్రాంతంలో హెరిటేజ్ రేడియోలు వచ్చి మన రైతులకు ఇచ్చారు దానా కట్టలు. నువ్వేం చేస్తున్నావు? సరే నువ్వేమన్నావు, నీ మేబాని కోసం ఒక 50 లక్షలు తీసుకెళ్ళి గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చావు. ఓకే, మా అల్లు మన వాళ్ళే, మన సంస్థే, మన రైతులే. ప్రభుత్వానికి ఇచ్చినా అది అందరికి వెళ్ళొద్ది. ముందు మనం మునిగిపోతే ముందు మన లాక్కోవాలి, కానీ పక్కాడు ఎక్కడో మునిగిపోయాడని చెప్పి వాడికి ఇవ్వడం ఏంటండి 50 లక్షల రూపాయలు? ఎవరు సంబంధిస్తున్నావు నువ్వు? అర్థం కావట్లా. మనం మునిగిపోయి ఉన్నాం, మన రైతులకు గడ్డి లేదు, దానా లేదు, నానా బాధలు పడుతున్నాం. తిప్పు కొడితే 15 గ్రామాల్లో ముంపుకు గురయ్యాలి. కనీసం ఊరికి వచ్చేసి మొత్తం కలిపి ట్రిప్పులు దానా కట్టించినా కూడా మొత్తం కూడా 4-5 లక్షలు అయిపోయాయిగా. 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చావా? నువ్వు ఇచ్చుకుంటావు బాబు, నీ సొంత డబ్బు కాబట్టి ఇస్తావు. మాకు సంబంధం ఏముంది? ఇంకా అంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, జానకిరామి గారు అన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఆయన పాలకవర్గ అధ్యక్షుడిగా చేశాడు, పాలకవర్గ చైర్మన్గా చేశాడు మొత్తం యూనియన్కి. ఆయన హయాంలో ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు కానీ ఈ కృష్ణా మిల్క్లో ఉన్న దాన్ని ఉన్న ప్రఖ్యాతిని దిగజారటం కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? మాకు రైతులకి ఏంటి, మాకు ఈ బాధ ఏంటి? కృష్ణా మిల్క్ మా కుటుంబం, మా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి, మా మదర్ డైరీ అని చెప్పుకోవడానికి కూడా మాకు భయం వేస్తుంది మీ మూలకాన. అసలు ఏంటి ఈ ఆరోపణలు ఏంటి, ఈ లోకం ఏంటి? ఒక మేనేజర్ వచ్చేసేమో మొలాసిస్ ట్యాంకర్లు అమ్ముకున్నానంటారు, దాన్ని సస్పెండ్ చేసామంటారు, మళ్ళీ ఎంక్వైరీ లేదు, మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. ఇంకో మేనేజర్ వచ్చేసేమో హెరిటేజ్ తిరుమలలో పనిచేసే ఎంప్లాయీని వాళ్ళు తీసేసే ఎంప్లాయీని తీసుకొచ్చి మనలో పెట్టుకోవడం ఏంటండి? ఇదే దౌర్భాగ్యం అండి. అసలు సంస్థ వాళ్ళు హెరిటేజ్లో స్కామ్ చేశారని చెప్పి వాళ్ళు తీసేసిన వాళ్ళని తీసుకొచ్చి మన సంస్థలో పెట్టారు. అది కూడా ముఖ్యమైన ప్లేసుల్లో పెట్టారు. ఈ జిఎం ప్లేసుల్లో పెట్టారు. జిఎంఓ మేనేజర్లు అనిల్ గారు ఉన్నారు. హెరిటేజ్ మన ప్రోడక్ట్లు తీసుకెళ్ళి మనకు వచ్చేసి హెరిటేజ్కి అమ్ముకొని, హెరిటేజ్ని తీసుకొచ్చి రా మెటీరియల్కి అమ్ముకొని ఎంత కోట్ల కుంభకోణం చేశాడు. ఆయన ఎక్కడా పని చేయకుండా సస్పెండ్ చేసామన్నారు. ఆయన చక్కగా ముంబైలో కూర్చొని ఇదే ప్రోడక్ట్ల సంబంధించి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీకేముందో మాకు తెలియట్లా. తర్వాత వచ్చి ఇప్పుడు అన్వేష్ గారు వచ్చారు. ఇప్పుడు ఏజీఎం గారు అన్వేష్ అంట. ఆయనేమో తిరుమల డైరీలో 70 ట్యాంకర్లు అమ్ముకున్నాడంట. ఇంకో లాజిక్ చెప్పమంట, 70 ట్యాంకర్లు అమ్ముకుంది కూడా మన కృష్ణా మిల్క్ యూనియన్కే. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం అని ఉందా? మన కృష్ణా మిల్క్ యూనియన్కి దొంగతనంగా ఒక హెరిటేజ్లో పనిచేసే, అది తిరుమలలో పనిచేసే ఒక ఎంప్లాయ్ 70 ట్యాంకర్ల పాలు మనకు అమ్ముకుంటే, ఆ సంస్థ అక్కడ తీసేస్తే తీసుకొచ్చి మన దాంట్లో ఏజీఎం పోస్ట్ ఇచ్చాం. అది మెయిన్ పోస్ట్గా ప్రొక్యూర్మెంట్ కదా, మనకి ఈ స్కాములు గేమ్లు బాగా ఉపయోగపడే పోస్ట్ అది. మరి అతను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో మీ అంతరాత్మకే తెలియాలి చైర్మన్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? దాన కుంభకోణం, మొలాసిస్ ట్యాంకర్లు అమ్ముకున్నాడు ఒక మేనేజరు. ఏంట్రా బాబు అంటే సస్పెండ్ చేసాం ఆయన అన్నారు. చక్కగా రూట్ ఇచ్చారు. అంటే మీ కులపోస్తుడనా, అంటే మీ క్యాస్ట్ అన్నా, అవి మా వాళ్ళు ఏం చేసినా తప్పదనా, ఏం కాదనా? ఏంటండి ఈ బాధలు ఏంటండి? మాకు స్కామ్లు చేసి వీళ్ళని అవినీతి తీసుకొచ్చి మాకు పోయటం ఏంటండి? దానా ఫ్యాక్టరీ అన్నారు, దానికి ఎంత వృధా చేశారు. దానా ఫ్యాక్టరీ పెడతానని చెప్పి పిల్లెట్స్ దానా కంపెనీ ఏర్పాటు చేద్దామని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు. రైతు ఇంకా దానా పెంచాలి, నాణ్యమైన దానా ఇస్తాను, పిల్లెట్స్ ఇస్తాను అన్నావు. ఫ్యాక్టరీ మొదలుపెట్టావు, రా మెటీరియల్ వచ్చింది ఎన్డీడీపీ నుంచి. ఏమైందో మీకు తెలియాలా, పాలకవర్గ సభ్యులకే తెలియాలా. ఇంకొకటి ప్రధాన అంశం ఏంటంటే, ఇంకొక బాధాకరం ఏంటంటే, ఎన్డీడీపీ నుంచి మనకు ఫండ్స్ వస్తున్నాయి. ఎంత ఫండ్స్ వస్తున్నాయి, దేనికి ఖర్చు పెట్టామని ఒక్క పాలకవర్గ అధ్యక్షుడు చెప్తున్నారా? ఎంత వస్తున్నాయో మీరు బయట పెడుతున్నారా? జానకిరామి గారి టైంలో ఈ నెలలో ఈ తీర్మానం చేసామయ్యా, ఈ చర్చ చేసామని చెప్పి పాంప్లెట్లు పంచేవాళ్ళు. ప్రతి పాలకేంద్రానికి వచ్చేది ప్రతి అధ్యక్షుడు తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. మీరు ఎందుకు ఓపింగ్ ఉంచుతున్నారండి? నాకు అర్థం కావట్లా. అంటే మీ విషయాలు ఎవరికి తెలియకూడదనా? సొసైటీ ప్రెసిడెంట్లు మీటింగ్ పెడతావు, 6 నెలల సభకు 6 నెలలు పెడతావు, లోపల రంగాలు సంతకాలు పెట్టించుకుంటావు. ఏమన్నా గంటకి టిఫిన్ వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వస్తుంది. మీరు మాట్లాడుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏ అంశాలు రాస్తున్నారు తీర్మానాలు వాళ్ళకి కాపీ మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారా? లేదు. ప్రతి నెల మీరు బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు, డైరెక్టర్ల మీటింగు. ఈ నెలలో ఈ ప్రోడక్ట్కి లేకపోతే ఈ ఖర్చు పెట్టాము, లేకపోతే ఈ పథకానికి ఎంత ఖర్చు పెట్టాము, ఎవరికన్నా మీకు మెసేజ్ ఇస్తున్నారా? రైతులే ఓనర్లు అంటున్నారు, బయటికి వెళ్తే యజమానులు ఏమో కూలీలు అంటున్నారు, మీ అందరూ రైతే దేవుడు అంటున్నారు. మరి మేము రైతులు కదండి, మాకు చెప్పాలిగా. మాకు చెప్పొద్దు చెప్పారు, కనీసం ప్రశ్నల కన్నా చెబుతున్నారా? వాళ్ళు అడిగితే మాకు తెలియదు అంటున్నారు. కనీసం ఎన్ఈడిపి నుంచి ఇన్సులేటెడ్ వెహికల్స్ వచ్చినాయి. ఏది కూలింగ్ పాలను రవాణా చేసే వెహికల్స్ వచ్చినాయి. 3 కోట్ల రూపాయలు ఎంతో ఫండింగ్ వచ్చింది. అది కూడా కరెక్ట్గా చెప్పట్లా, మీరు ఎంత వచ్చినాయి కూడా చెప్పట్లా. 4 వెహికల్స్ కొన్నారు. మన సొంత డబ్బులతో మనం కొని, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అప్పేగా, ఎన్ఈడిపి వాళ్ళని ఫ్రీగా ఇవ్వరుగా. మన సొంత వెహికల్ మనం కొని కనీసం 4 వెహికల్కి డ్రైవర్లు పెట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నామా? ఎవరు చెండుపాటి శ్రీధర్ అంట మన వెహికల్ కొని ఆయన కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటండి? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? మరి మేము కూడా చాలా ఖాళీగా ఉన్నాం, మరి నాకు 4 వెహికల్ ఇస్తే నేను కూడా తిప్పుకుంటా. కమిషన్ మీరు ఎంతమంది అంత వేసి ఉండేగా. మళ్ళీ ఇదే అవినీతి, ఇదే లోకం అండి. అసలు గతంలో జానకిరామి గారి టైంలో బై ప్రోడక్ట్లు అంటే పెరుగు, పాలు, మజ్జిగ. మీకు తెలియదు ఏముంది? విఐపి శాంపిల్స్ అంటండి. కొత్తగా వచ్చింది చాన్సల్ ఆంజనేయులు గారు అధికారం రాగానే పాలకవర్గం చైర్మన్ గారు విఐపి శాంపిల్స్ అంట. అంటే ఫ్రీ, ఎవరికైనా పంపించచ్చు, 100 బకెట్లు పంపించచ్చు. ఎవరి సొమ్మని ఎవడు పంపిస్తున్నాడండి? జానకిరామి గారి టైంలో ఒక చిన్న ఉదాహరణ, ఒక పాల కేంద్రం సొసైటీకి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. సరే ఈయన పరామర్శకి వెళ్ళేసి సరే అండి నా వంతు సాయంగా, యూనియన్ వంతు సాయంగా పాలు పెరుగు పంపిస్తానన్నాడు. పంపించాడు. 14,000 రూపాయలు బిల్లు అయింది. బోర్డు మీటింగ్ వేశారు. ఈ విషయాన్ని ఇప్పుడున్న డైరెక్టర్లు తెలుసు. పాత డైరెక్టర్లు అప్పటి నుంచి ఉన్న డైరెక్టర్లు ఇప్పుడు ఉన్నారుగా, చాలామంది ఉన్నారుగా, తెలుసు. ఏమయ్యా 14,000 రూపాయలు మరి ఏ బిల్లు రాద్దామని డైరెక్టర్లు అడిగారు. ఏ బిల్లు రాయటం ఏంటి? అది రైతుల సొమ్ము, మనం ఎవరు ఇవ్వడానికి? మన డబ్బుల్లో తీసిద్దాం అని జానకిరామి గారు అన్నారు. ఇప్పుడు ఒక ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఇంటికి అలా అమ్మ చచ్చిపోయినా వెళ్తాయి, వాళ్ళ కూతురు సీమంతం అయినా వెళ్తాయి. విఐపి శాంపిల్ ఇంకెవరు అడగకూడదు. 100 బకెట్లు బయటికి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. అడగడానికి లేదు. ఎవరి సొమ్ము ఎవడో ఇస్తున్నారు దానం? నీ కోసం, నీ పదవి కాపాడుకోవడం కోసం మా సొమ్ము తీసుకెళ్ళి ఇస్తున్నావు. ఎవరు ఏమన్నారు అవన్నీ? నువ్వు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎక్కింది. ఆ 5 సంవత్సరాల నుంచి విఐపి శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం నీ డబ్బులతోనే కట్టాలి, మా సంబంధం లేదు. అది లేదా కట్టనంటావా? మా పాలకేంద్ర సంస్థ నుంచి రోజుకు విఐపి వస్తాడు. విఐపి ఎవరన్నా సంస్థగా? నేను రైతులు, మేము విఐపీలు, మాకు ఇవ్వాలి. ఇస్తే నువ్వు మా సంస్థ పాటు మాకు ఇవ్వాలి. నువ్వు మాకేయకుండా ఎమ్మెల్యే పని మనిషికి, లేకపోతే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా, నాన్న చచ్చిపోయాడని, లేదా గుళ్ళు గోపురాలు కానీ ఎవడేమన్నాడు? ఎవరు చూస్తున్నాడండి? ఎవడేమన్నాడు? ఎవరు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నారు మీ బై ప్రోడక్ట్స్ విఐపి శాంపిల్ అని? ఎంత రోజుకి ఎంత ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది? ఎన్ని వేల రూపాయల ప్రోడక్ట్ వెళ్తుంది? ఈ డబ్బులన్నీ మా సొమ్ము తీసి మాకు బోనస్లు ఎక్కించి నువ్వు స్కాములు చేయి, స్కీములు పెట్టు, స్కాములు చేయని లోకంలో ఉంది. స్కీమ్ పెట్టాయా, ఆ స్కీమ్లో స్కాములు చూడాయా? ఇదేనాయా మాకు మీరు చేసే పాలకవర్గం, లేకపోతే మాకు మంచి? మరి మీకేనా మరి పాలాభిషేకం చేస్తున్నారు ఓలల్లో? మరి ఎందుకు చేస్తున్నారో మరి ప్రెసిడెంట్లు ఒకసారి ఆలోచించుకోండి రైతు సోదరులారా. ఇదంతా మన సొమ్మే. ఇంకొకటి, గౌరవ వేతనం పెంచారు ప్రెసిడెంట్కి తాజాగా. గతంలో 2,000 రూపాయలు ఈయన టైంలో వచ్చిన తర్వాత 2,000 ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 4,000 చేసిరంట. మరి దేనికోసం చేశారు? మళ్ళీ గతం 2-3 నెలలు ఎన్నికలు వస్తున్నాయిగా, మరి ప్యాకేజీలు పెట్టాలిగా. 2,000 రూపాయలు 4,000 రూపాయలు గౌరవ వేతనం చేశారు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఈ గౌరవ వేతనం కోసం తగాదాలు జరుగుతున్నాయి వాళ్ళల్లో. అసలు పాలు పోయిన వాళ్ళు మొన్న 350 70-80 మంది ఉన్నారు. ఇంకా ఎంక్వైరీ చేస్తే అసలు 70-80 మందికి వాళ్ళు గేదెలు కోళ్ళు ఓన్లీ పదవుల కోసం, ఈ స్కీముల కోసం వాళ్ళు పాలు తీసుకొచ్చి పోసుకుంటున్నారు, వాళ్ళ పేరు మీద పంపిస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే అన్నీ వస్తాయి. తర్వాత వచ్చేసి గౌరవ వేతనం ఉంది. వీళ్ళు ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. శాసనాంజీ గారు బోర్డు మీటింగ్ పెట్టి మళ్ళీ 4,000 చేశారు. ఇది కాక సొసైటీలో పాలు పోసిందాన్ని 50 నుంచి 100 లీటర్లు పోసేదానికి 500, అట్లా దాదాపు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదంతా సొమ్ము ఎవరిదండి? ఎవరి డబ్బులు ఎవడు పంచుకుంటున్నాడండి? జనరల్ బాడీ వెళ్తే 3,000, 6 నెలలు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వెండి కాయినను ఫ్రిడ్జ్లా, లేకపోతే గోల్డ్ కాయిన్లా. ఏంటండి ఎవరి సొమ్ము ఎవడ పంచుకున్నాడండి? ఇదేం ఆరోపణలు అండి? ఇదే పంచడాలు, ఇదే లోకం. బైప్రోట్లేమో విఐపి శాంపిల్ పెట్టి దోసేస్తున్నావు. గౌరవ వేతనం పెంచేసి ఏమో ఈ ప్రెసిడెంట్లు ఏమో ఇబ్బంది లేకుండా చూసుకున్నావు. వాళ్ళతో సంబంధం లేదు. మీ నిర్ణయాలు చెప్పరు, వాళ్ళకేమో అడగనివ్వరు. ఎంతవరకు అండి సంస్థ ఇది? అసలు మీ పాలకవర్గం, గత పాలకవర్గానికి అవినీతి మచ్చలేదండి. ఇదేంటండి అంతా లేత్తు కుంభకోణాలు. మేనేజర్ ఒకడు కుంభకోణం చేశారు అన్నారు, జిఎంలు అంతా మీకు బయట నుంచి కుంభకోణాలు చేసిన ఎంప్లాయీస్ తప్ప సొంత ఎవరు లేరా? వేరే వాళ్ళు ప్లాంట్ కట్టారు.
దాదాపు 150-200 కోట్లు అన్నావు, బాగానే ఉంది. 10 లక్షలు దాటితే కాంట్రాక్ట్కి ఇవ్వాలని చెప్పి కనీస జ్ఞానం లేదా మీకు? పాలకవర్గం కానీ చేసానాంజలి కానీ 10 లక్షలు దాటితే టెండర్ వర్క్ వేయాలి కదా. 200 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసుకొని 150 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టావు. ఎంత ఖర్చు పెట్టావు కూడా చెప్పట్లా. ఆ తీర్మానాల కాపీ ఏమైనా సొసైటీలు పంపించావా? ఇంత చేసావని వాళ్ళకైనా అవగాహన ఇచ్చి మీకు తెలియాలిగా. ఎన్ఈడిపి ఉంది, మదర్ డైరీ అమూల్ ఉంది, వాళ్ళ సహకారం తీసుకోవచ్చుగా. నెంబర్ 1 కాటన్లో వచ్చేసి మనం వర్క్ చేసేవాళ్ళుగా. నాసి రకం మెటీరియల్ వాడారు. అసలు టెండర్ లేకుండా 200-150 కోట్లు పెట్టి టెండర్ లేకుండా ఏమైనా ఫ్యాక్టరీ కట్టాడండి, మీకే చెల్లింది. అది మీకే చెల్లింది. టెండర్ లేకుండా అంటే మన ఇష్టం, మీకే చెల్లింది. నాసిరకమైన పల్లెముట్లు, నాసిరకమైన వస్తువులు వాడారు అన్న చిన్న ఉదాహరణ. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయండి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినాయి. ఇప్పుడు జనరేటర్ మీద ఆడిస్తున్నారు. నాసిరకమైన ట్రాన్స్ఫార్మర్ వాడటం వల్ల కాలిపోయినాయి. నేను చెప్తున్నా అవి ఎందుకు కాలిపోతాయి? నాసిరకం అయితే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన పోతాయి. ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యే సంవత్సరం కూడా కావట్లా, లేదా 2 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. జనరేటర్ల మీద ఆడితే రోజుకు ₹1,00,000 బొక్క. ఫ్యాక్టరీ స్థలం కొన్నావు, స్థలంలో కొన్న దానిలో అవినీతి. 30 లక్షలకు 35 లక్షలకు కొన్నావు, 70 లక్షలు చూపుతావు, అది ఆరోపణే. దాన్ని రుజువు చూపించావు. పాలక ప్రశ్నలు పెట్టినప్పుడు ఇదిగో అయ్యా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇదిగో నేను 70 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాను, రైతుకి 70 లక్షలు రైతుకి అకౌంట్లో ఇప్పించాను, ట్రాన్సాక్షన్ చూపించావన్నా. ఆరోపణలు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నావు? ఇంకో ప్రెసిడెంట్ మీటింగ్లో ప్రెసిడెంట్ చేసాడనుకో, వాడి మీద 3 దాడి చేపిస్తున్నావు. ఎంతవరకు అంటే రైతు స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. మీరు గుర్తుపెట్టుకోండి ఆంజనేయులు గారు, ఎంతసేపటికి మేము పాలకేంద్ర ప్రెసిడెంట్కి గోల్డ్ కాయలు ఇస్తున్నాము, నెలకు 4,000 ఇసిరేస్తున్నాము, వాళ్ళు మేము ఏం చెబుతారు చేస్తారు, వాళ్ళకి బోనస్ తగ్గించిన అడుగుతారు, ఆ బోనస్ 10 పైసలు ఈ పైన కూడా అడుగుతారు, అడగరు అనే వస్తే ఒక ఆలోచన మీరు ఎలవాకండి. రైతు స్థాయిలోనే రైతే ఓనరు, ప్రెసిడెంట్ అధ్యక్షుడు వీళ్ళందరూ మాకు మేము ఎన్నుకున్న సిబ్బంది తప్ప రైతు స్థాయిలో రైతుకి ఏం జరుగుతుందనేది ముందు మీరు ఆలోచించుకోవాలా. వాళ్ళ నష్ట లాభాలు కూడా ఆలోచించాలా. డైరెక్టర్లు ఉన్నారు, మాకు ఇటువైపు అంజిరెడ్డి గారు ఉన్నారు. అంజిరెడ్డి గారు ఎలక్షన్లు అప్పుడు కనపడతాడు, ఎలక్షన్లు 5 సంవత్సరాలకి ఆయన దిగిపోయేటప్పుడు కనపడతాడు. తర్వాత ఎప్పుడన్నా గ్రౌండ్ స్థాయిలో ఫీల్డ్కి వచ్చి ఏంటాయా ఈ పాలకేంద్ర పాలు ఎన్ని వచ్చినాయి, గతంలో ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి, గేదెలు ఎందుకు కడతలేదు, ఎప్పుడన్నా ఆలోచించారా? దేనికి మాకు మీ డైరెక్టర్లు దేనికి వాడుతున్నా అంటే బోర్డు మీటింగ్ 10 నెలల వరకు బోర్డు మీటింగ్ వేసుకోవడం, లేకపోతే ఎలివెన్స్లు రాసుకోవడానికి. అసలు మీకు జీతాలు ఎంత ఇస్తున్నారు, ఎలివెన్స్లు ఎంత ఇస్తున్నారు, ముందు మా పంపించండి. మీ తీర్మానం ప్రతి నెల తీర్మానం చేసే కాపీలు మా పంపించండి సొసైటీలకి, మేము చూసుకుంటాం. మేము మాటలు చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని. అంటే మీ ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మీరు చూస్తా కూర్చోవాలా. బోనస్ అది మా కడుపు కొట్టినా, మా దానా కొట్టినా, మాకు వచ్చే మోగ జవాళ్ళకి వచ్చే సర్వీస్ ఆపినా మేము చూస్తా కూర్చోవాలా. అదేంటంటే చచ్చిపోతే పెళ్ళి, చచ్చిపోతే డబ్బులు, పెళ్ళికి డబ్బులు ఇవ్వమని ఎవడంటే ఉన్న గేదెలను కాపాడమయ్యా అంటే చచ్చిపోతే డబ్బులు ఏమంటే చచ్చిపోతే ఇంకా తర్వాత గేదెల మేపే కూడా లేడు. నీ ఎంత లాజిక్ కూడా తెలియపోతే ఎట్టా? దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేదే స్కీములు పెట్టి అన్నావు, ఏ స్కీములు టారిపోతున్నారా? 150,000 కుటుంబాలు రైతులు అన్నావు, 5,000 కుటుంబాలు చూపిస్తావు నాకు. 5,000 కుటుంబాలు నా పాలకేంద్రం జీకుంటూరు పాలకేంద్రం చూపిస్తావు. ఉదాహరణ 15 క్యాన్లు వచ్చాయి, చివరికి 4-5 క్యాన్లకు వచ్చినాయి. 350 మంది, 400 మంది, 80 మంది రైతులకు వచ్చారు. నీ టైం ఇంకొక 2 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ 2 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నీ పుణ్యం అనుకుంటా. మరి నువ్వు రైతు బాంధుడు, క్షీర బాంధుడిని. మరి నీకు ఊళ్ళలో ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారో అది చేసే వాళ్ళకే తెలియాలా, మరి నీ భజన పనులకే తెలియాలా. నేను చెప్పే అంశాన్ని ప్రతిదీ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు ఏ సొసైటీకి వెళ్ళపండి, లేదా మీ అది డాక్యుమెంట్లు ఇవ్వండి మాకు, మీ తీర్మానాలు కాపీ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేసుకోవద్దా? వాటే పరిధిలో రావు. బయట సామాన్ చెప్పు, నా రైతు కూడా చెప్పావు నువ్వు. నా సంస్థలో ఏం జరిగింది నువ్వు నాకు చెప్పకపోతే ఎట్ట? నువ్వు నాకు చెప్పాలి కదా. నేను అడిగే హక్కు ఉంది, నేను అడుగుతా. ఆరోపణలు వచ్చినాయి, నువ్వు నిరూపించుకోమని చెబుతా. ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు వచ్చినాయి నీ మీద. చాలాసార్లు అంజలి గారు ఒక మహిళ వచ్చేసి, బాధిత మహిళ వచ్చేసి ఫిర్యాదు చేసింది. సరే, అది అతని వ్యక్తిగత ఇష్యూ, మా సంబంధం లేదు. మధ్య కృష్ణా మిల్క్ని పేరు ఎందుకు అవుతున్నారు మీరు? కృష్ణా మిల్క్ నుండి చాలాసార్లు ఆంజనేయులు ఒక్కడేనా? 150,000 కుటుంబాలని చెబుతున్నావు కదా, రైతులు మాది కాదా? నువ్వేనా ఆరోపణ చేస్తూ నువ్వు నిరూపించుకో, లేకపోతే రాజీనామా చేయి. రాజీనామా చేసి నేను నిజాయితీ పడిన నువ్వు నిరూపించుకొని మళ్ళీ రా, మేమే లాక్కొస్తాం. ప్రతిదీ ఆరోపణలు అయ్యా, ప్రతిదీ అవినీతి కంపెనాయా, లేతే అవినీతి అయ్యా, కూర్చుంటే అవినీతి అయ్యా. ఈ రాజకీయాలు ఏంటి, లోకం ఏంటి? తీసేసిన ఎంప్లాయీలను వేరే సంవత్సరం ఉద్యోగులను తీసుకొచ్చి మెయిన్ పోస్టులు తీసుకొస్తావు. వాళ్ళేమో ఈ ఎట్ట సర్వీస్ తగ్గించాలి, ఎట్ట ఇది చేయాలి, ఎట్ట తగ్గియాలా? ఇదేనా మీకుండేది? మీకు ఆ అమ్మాయికి ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు చూసుకోండి. ఆ అమ్మాయితో ఆధారాలు ఉన్నాయన్నారు, అది మా సంబంధం లేదు. అది కృష్ణ మిల్క్ సంబంధం లేదు, అది అసలు మాకు సంబంధమే లేదు. ఆ డైరెక్టర్లు ఏంటో, ఆ ఎంప్లాయీలు ఏంటో మీరు చూసుకోండి. నాకు కేసు పెట్టింది అన్నారు, లేదా మీరు పెట్టారు అన్నారు, మీరు చూసుకోండి. కృష్ణా మిల్క్ సంబంధించి దాని పేరు చెడగొట్టిన, రైతులకు రావాల్సిన పథకాలు ఆపినా మేమైతే ఊరుకునేది. గ్రౌండ్ స్థాయిలో రైతులు ఏకదాటిపై నడుస్తాము. భవిష్యత్తులో
ప్రతి దానికి మీరు సమాధానం చెప్పాల్సిన రోజులు వచ్చాయి. ఈ బాధిత మహిళ ఎవరైతే ఉందో ఈ ప్రచార మాధ్యమంలో చూసాం వీడియోని. ఆమె ఎక్కడ కానీ కృష్ణ మిల్క్ ప్రోడక్ట్ల మీద కానీ లేకపోతే పాల సేకరణ చేసే రైతుల మీద కానీ ఎక్కడ ఆరోపణ చేయట్లా. ఆమె చేసింది ఏంటి, చాలాసార్లు ఆయన జరగాల వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఆయన నన్ను అన్యాయం చేసిన ఆమె వర్షం అని చెప్పుకుంది. కానీ ఎక్కడ కానీ యూనియన్ నుంచి ఎట్లా, యూనియన్ అంటే కృష్ణ మిల్క్ యూనియన్ అంటే చాలా ఆంజనేయులు కాదండి. ఒక ఆంజనేయులు గారు గుర్తుపెట్టుకోండి. 150,000 మంది రైతులు అంటున్నారు కదా, 150,000 కుటుంబాల రైతులు అంటున్నారు కదా, దాంట్లో మేము అందరం ఉన్నాం. మీ ఆరోపణలో మా సంబంధం లేదు, అది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అంది. అది అంతేగాని దానికి సంబంధించి అధికారులతో ప్రెస్ మీట్ పెట్టడం, ఓళ్ళల్లో క్షీరాభిషేకాలు చేయడం, ఇదంతా మసిపూసి మారేడికి ఆధారాలు ఉన్నాయా లేదని మీరు చూసుకోండి. మీరు ఆమె తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తారు, స్టేషన్కి వెళ్తారో లేకపోతే వేరే చోటకి వెళ్తారో. ఆ డైరెక్టర్లు అన్నారు, 2-3 డైరెక్టర్స్ అన్నారు, యశ్వంత్ మధ్యలో మేనేజర్ కూడా ఉన్నారు అంటున్నారు. అదంతా మీరు చూసుకోవాల్సింది, మా సంబంధం లేని విషయం అది. అంతేగాని రైతులు రెచ్చగొడతాం లేకపోతే ప్రెసిడెంట్లు ఫోన్ చేసి నాకు ఇట్లా జరిగింది, మీరు ఎందుకు రావట్లేదు, మీరు అందరూ మమ్మల్ని స్టేషన్ చేయండి లేదా పోలీసులు కేసులు పెట్టండి, అదంతా మసిపూసి మారేడుగా చేసే విధానం అండి. అందరూ చూసే వాళ్ళందరూ ప్రతిదీ తెలుసుద్ది. ఆరోపణ వచ్చిన వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప ఎంత పెద్ద పేరున్న సంస్థను మీరు లాగటం దీంట్లో అనేది సబబు కాదు. తర్వాత ఎక్కడ ఎమ్మెల్యేలు చుట్టుకుపోతున్నారు, మంత్రులు చుట్టుకుపోతున్నారు, తీసుకెళ్ళేటప్పుడు ప్యాకెట్లు పెట్టుకెళ్తున్నారు. మీరు ఈ ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి మీరు ఇట్లా దారాదత్తం చేయడం ముందు మానుకోండి. ఇందాకే చెప్పే విఐపి శాంపిల్స్ అనేది పూర్తిగా ఆపేయాల్సిందే. మీరు వచ్చిన టైంలో మీరు ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ మాకు మీ వ్యక్తిగతం, మీ పదవి కాపాడుకోవడానికి లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడానికి ఫ్యాక్టరీ మా కృష్ణ మిల్క్ మా కష్టాయిస్తున్న మా ప్రోడక్ట్లను తీసుకెళ్ళి మీరు ఇచ్చేస్తున్నారు ఉచితంగా. అది మీరు సంబంధం. అది మీరు ఎక్కిన కానించి బై ప్రోడక్ట్స్ విఐపి శాంపిల్స్ అనే లేబుల్ మీద ఎంత కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిందే, అన్ని కోట్ల రూపాయలు మీ సొంత డబ్బుల నుంచి కట్టాల్సిందే. కట్టకపోతే మేము రైతుగా మేమైతే ఊరుకోము. లేదు విఐపి శాంపిల్స్ నడుస్తాయి బాబు ఇటు వెళ్ళిపోతాయి అంటే, విఐపి అంటే ఎవరు, రైతు. ప్రతి పాల కేంద్రానికి వాడి ఫంక్షన్లకి ఎంత కావాలంటే అంత ఉచితంగా మీరు పంపించాల్సిందే. రైతు సోదరులారా, చివరిగా నేను చెప్పేది ఒక్కటేనండి, మన రైతులు అందరం సంఘటితంగా ఉందాం. మన చేతుల్లో లేదు ఏమి కూడా. సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు మీటింగ్లకు వెళ్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు రైతులకు అన్యాయం జరుగుతుందని. ఓ క్షీరబంధు లేకపోతే రైతు బంధు అని పేరు చెప్పుకుంటున్నాడు. ఓళ్ళల్లో ప్రతి ఊర్లో బ్యానర్లు పెడుతున్నాడు. గతంలో ఎక్కడన్నా జానకిరామ గారు బ్యానర్లు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయా? ఒక్కో బ్యానర్ పెడితే దానికి వచ్చు, ఫోటో పెడితే దానికి వచ్చు, ఈయన పథకాలు పెడితే దానికి వచ్చు. ఎవరి సొమ్ము ఎవరు పెడుతున్నారండి? కృష్ణ మిల్క్ని గురించి ఎవరికి తెలియదు, ఎవరు చెప్పాలి? దాని సంస్థ దశాబ్దాల చరిత్ర ఇది. అమూల్ సంస్థ వచ్చినప్పటికి కూడా నిలబడింది. ఎవరు నిలబెట్టారు? రైతులు. రెండో కన్ను ఉన్నారండి, నేను చెప్పడం మర్చిపోయా. ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ సహకారం లేదా కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ వాళ్ళ సహకారం లేదా సంస్థ ముందుకే లేదా? అంత ఏదో నీ భుజాల మీద వేసుకున్నట్టు మాట్లాడతావండి. కరోనా టైంలో కూడా ఎంప్లాయీస్ తిరిగారండి. ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాణాలు అడ్డంగా పెట్టి తిరిగారు. అదే ఎంప్లాయీస్కి నువ్వేం న్యాయం చేస్తున్నావా? చివరికి బోనసులు లేవు, వాళ్ళకి ఒత్తిడి తెస్తున్నావు, దాంట్లో కులాలు తెస్తున్నావు, దాంట్లో వర్గాలు తెస్తున్నావు. నువ్వు రాజీనామా చేస్తే ముందు పండగ చేసుకునేది రైతులతో పాటు మా సోదరులు ఉన్నారయ్యా, మా వెన్నంటూ నడిపేది మా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. ప్రతి రూపాయి ఏం చేస్తున్నావు ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. చివరికి అసలు ఎంత ఖర్చు పెట్టి నేను అభివృద్ధి చేశానని చెబుతున్నా ఇదే ఆంజనేయులు గారు. చూడు ప్రశ్న, నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి? ఎన్ని పాల కేంద్రాలు జానకిరామి గారి టైం నుంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు? నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పాల కేంద్రాలు రన్నింగ్లో ఉన్నాయి? ఎన్ని పాల కేంద్రాలు మూసేశారు? అభివృద్ధి జరిగితే కేంద్రాలు పెరగాలి, పాలు పెరగాలి. పాలు తగ్గిపోతున్నాయి, రైతులు తగ్గిపోతున్నారు, గేదెలు కోతపోతున్నాయి. ఇంకేం అభివృద్ధి నువ్వు చూపించే అభివృద్ధి? మాకు ఏం అభివృద్ధి చూపిస్తున్నావు? నాకు అంటే రికార్డుల అభివృద్ధి లేకపోతే నీ భజన పరులు చేసి అభివృద్ధి చూపిస్తావు మాకు? లేకపోతే భజన పరులు పాలాభిషేకం చేసి లేకపోతే మా దేవుడు ఈడు శివుడు సుందరుని చెబుతాం మాకు అయినా నమ్మంటావా? కళ్ళ ముందు చనిపోయి రైతుకు ప్రతి ఏ ఊరు మీద రైతు చెబుతాడండి, నీకు ఎన్ని గేదెలు ఉన్నాయా గతంలో అంటే? నా 10 ఉన్నాయన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే? ఒక 2 ఉన్నాయన్నాడు. ఎందుకంటే ఏం మేపుతామండి, ఏమవుతున్నాయి, ఏం పోతున్నాయి? ఇదే మాట కదా. నీ మాట నుంచి మిమ్మల్ని క్షీరబంధు లేదా రైతు బంధు మేము ఎప్పుడు అనాలా? మా తలసరి ఆదాయం పెంచాలా, మా ఆరోగ్యం చూడాలా, మా జీవాల ఆరోగ్యం చూడాలా. నువ్వు అయ్యాన్ని పట్టించుకుంటున్నావా? ఎంతసేపుకి నీ అవినీతి దేంట్లో చేద్దాం. అసలు ఈ అవినీతి ఆరోపణలు ఏంటండి మాకు? అసలు ఏ ఆరోపణలు, ఏ లోకం? ముందు ఇప్పటికైనా మీరు మించిపోయింది ఏం లేదు. మీ పదవికి మీరు రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి రైతులు మాకు న్యాయం చేయాలా. లేదంటే రైతులందరూ కలిసి మేమే రోడ్డు ఎక్కుతాం. ఆ రోజులు కూడా వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. సొసైటీ అధ్యక్షులే ఉపయోగం, మాకు వాళ్ళకి ఏం చేసినా ప్యాకేజ్ ఇచ్చినా చెల్లిపోద్ది అవుద్ది అనుకోమాట అపోహండి. రైతు